दासर गारू अमर है दासर गारू अमर है अमर है अमर है हैप्पी बर्थडे गुरुजी अमर है 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 हैप्पी बर्थडे टू यू गुरु गारू దాసర్ గారు అందరికీ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ. అలాగే మేము కూడా భోజనాలు అరేంజ్ చేసాం అందరికీ. నేనే చేశాను గురువు గారిని మీరు ఎవరు గౌరవించలేదు నేనే గౌరవించానని చెప్పి అదే చంద్రబాబు ఆమోదం ఆయన పెట్టాడు కదా, రెజల్యూషన్ పెడితేనే కదా ఆమోదించారు. సో ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని. ఆ తర్వాత డైరెక్టర్స్ డే అని మనం నిజంగా వీరశంకర్ గారు చెప్పినట్టు మనం ఇట్లా క్లోజ్డ్ రూమ్స్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన జనరల్ బాడీలో చేసుకుంటాం, మనం చేసుకుంటా ఉన్నాం. ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో మొత్తానికి తెలియాలి అనే ఒక పెద్ద షో చేశారు. నేను చాలాసార్లు అనుకున్నా వీళ్ళు ఎందుకు షోలు చేస్తున్నారు, ఈ డబ్బులు ఎందుకు దండగా, ఈ టైం వేస్ట్ కదా వీళ్ళందరికీ అని సిన్సియర్గా నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వీరశంకర్ చెప్పినాక నిజమే కదా, అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, ఎంతసేపు డైరెక్టర్స్ డే మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ అందరూ, వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకుముందు కూడా డైరెక్టర్స్ డే అప్పుడు కూడా ఈ అనిల్ వీళ్ళంతా చిన్న చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు, కానీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకరు ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నరసింహారావు గారు మాట్లాడుతూ మా టోపీ వాళ్ళ చేశాడు, రేపు మేం చేస్తున్నాం చెప్పారు. వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు. నేనేమంటానంటే నెక్స్ట్ ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ ఒకటే దాసరి నారాయణరావు గారికి డైరెక్ట్ డే రోజునే చేస్తాం. అట్లీస్ట్ సినిమాకి సంబంధించిన బయట వాళ్ళు ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చు, సంఘాలు మనకు సంబంధం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా కానీ, టోపీ వాళ్ళు అవ్వచ్చు, రెలింగ్ నరసింహారావు అవ్వచ్చు, భరద్వాజ్ అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, ఎల్లయ్య అవ్వచ్చు, అందరూ డైరెక్టర్స్ డే అంటే ఇక్కడే మన డైరెక్టర్స్ అసోసియేషన్ చేసే దాంట్లోనే కావాలంటే శాఖ మీ ఇది దాన్ని ఒక చిన్న మొక్కగా ఒక గంట మీరు చేసుకోండి, పొద్దున్న సాయం దాకా చేసుకుందాం కావాలంటే. అంతేగాని వేరు కొంపట్లు పెట్టి మళ్ళీ అక్కడ ఏదో చేసి గురువుగారి పేరు చెడగొట్టొద్దు. మనం గురువుగారి పేరు నిలబెడతానికి ప్రయత్నం చేద్దాం, చెడగొట్టకుండా వస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మన పెద్ద దిక్కు జన్మదినం. మామూలుగా 6 సంవత్సరాల ముందు అయితే వారం 10 రోజుల నుంచి షెడ్యూలింగ్ చేస్తుండేవాళ్ళం. భరద్వాజ్ అనే, రెలింగ్ నరసింహారావు గారు, వీళ్ళిద్దరు మెయిన్ అయితే ఏదో లోపల చెప్పాల్సిన పనులు నాకు చెప్తే నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆయన లేకపోవటం అనేది మాత్రం మన ఇండస్ట్రీకి పర్టికులర్గా నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ప్రొడ్యూసర్స్ ఆల్సో టుడే సఫరింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. ఫిలిం నగర్ కాజా సూర్యన్న గారిని వేదిక మీద రావాల్సింది కోరు. ఒకటి మాత్రం నిజం,
ఈ డైరెక్టర్స్ అసోసియేషను మా అన్నయ్య అప్పుడు ప్రెసిడెంటు, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి 32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది, 6 months. ఏంటా దీని ఏదో అక్కడ సిఫ్డాలాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రం. గురువుగారు అనేవారే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఇక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్య మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్య కాలంలో పాజిటివ్ పర్సన్స్, ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది, ఫస్ట్ వాళ్ళల్లో ఇగోలు లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్ అని చెప్పి బాలచంద్ర గారు కూడా అనలేదు. ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది దాసనారాయణరావు గారే. ఎవరికి అంత ధైర్యం లేదు చెప్పేదానికి. అలాంటి ఈ సంస్థ ఇంకోళ్ళు మన గురించి మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళకూడదు, రాకూడదని చెప్పి నేను ఈ సభావేదికంగా చెప్తూ, డెఫినెట్గా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంది. ఇంకా ఇంతకంటే 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 బాగుండాలి. డెఫినెట్గా మీ వల్లనే సాధ్యం అవుద్ది. ఏది ఎయిదర్ డైరెక్టర్స్ డే. నేను ఎందుకు అంత గర్వంగా అవ్వాలని కోరుకుంటున్నానంటే, నాకు దేవుడిచ్చిన ఒక వరం, ఇండియన్ సినిమా 100 years అనే ఒక ఈవెంట్కి నేను చైర్మన్గా, తెలుగోడుగా నేను ఉండి చేశా. దానికంటే గొప్పగా ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్స్ డే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా అందరి సహకారం ఈ మెంబర్ గాని కాదు, లేకపోతే ఇది కాదు, ఎనీ టైం దాసరి గారి కొరకని కాదు, ఆయన స్థాపించిన ఈ సంస్థలన్నీ 24 Crafts అన్నీ ఎలా తీసుకొచ్చామో చూసాం. 24 Craftsకి ఒకప్పుడు ప్లీజ్ సైలెన్స్ 24 Craftsని ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో 24 Crafts నిలబెట్టేదానికి కొరకు ఇదే డాన్సర్స్, మన డాన్సర్లందరినీ బయటకు కూర్చొని పెడితే మేమందరం వెళ్ళి డైరెక్టర్లను ఒక్కరినే కన్విన్స్ చేసుకోగలం, బతిలాడుకొని వాళ్ళ చేత వాళ్ళకి పేమెంట్ ఇచ్చి బయటకు కూర్చొని పెట్టేవాళ్ళు. ఈరోజు మనం నంబర్ 1లో ఉన్నాం. అలాగే ఫైట్ మాస్టర్స్, మనోళ్ళు అంటే వీళ్ళు దేనికి పనికిరారు అన్నారు, ఈరోజు నంబర్ 1లో ఉన్నాం. వరల్డ్ వైడ్ తెలుగు ఇండస్ట్రీని గురించి మాట్లాడుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, డైరెక్టర్స్ డే ఘనంగా 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 ఘనాతి ఘనంగా జరగాలి. అలానే మీరందరూ ఎలా ఉండాలి, అందరూ మెంబర్లకి డెఫినెట్గా మంచి పోషకాలు ఇవ్వండి. బట్ ఒక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గురువుగారు కూడా ఇప్పుడు పని కల్పించండి, డొనేషన్లు ఇవ్వకండి. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళల్లో ఆ ఫైర్తో బయటకు వస్తే మన ఈ డైరెక్టర్లందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఇంతకంటే ఈ సంస్థకి ఒరిగేదేమి కాదు. కష్టానికి డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది అనేది ఉండాలి. ఎయిదర్ ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ట్రస్ట్లు మా ఇవి ఉన్నాయి, వాటి సైడ్ నుంచి కూడా ఇప్పటికి కూడా నేను మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రస్ట్ ఉంది, మేజర్గా వచ్చే డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచే వస్తుంటాయి లెటర్లు. నేను అక్కడ చైర్మన్గా కూర్చొని ఇదేమిటా అక్కడ ఎవరా అనగానే రఘు పంపాడండి అంటారు. కష్టానికి డెఫినెట్గా ఉన్నాం, కానీ ఎదుగుదలకు మాత్రం ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ రోజు ఏ అవసరం ఉన్నా శంకర్ డెఫినెట్గా ఇక్కడ ఉంటాం. ఆ రోజు అదే ఈ శంకర్కి అలానే చెప్పాను, మీకు అలా చెప్తున్నా. మీ ఎంటైర్ టీం చాలా గొప్పగా లీడ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. ఘనంగా 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 డైరెక్టర్స్ డే జరగాలి. గురువు గారు బర్త్డే మనం ఎంజాయ్ చేయాలి. ఆ కాంపౌండ్లో ఆ విగ్రహం పెట్టేదానికి నాకు చాలా అడ్డంకులు ఎదురైనాయి. అయినప్పుడు ఈ సొసైటీలో కాజా సూర్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ పొరవ అన్ని విషయాలు వదిలేయండి. ఈ ఇండస్ట్రీకి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తామో
ఆయన లేడు. కనీసం ఇక్కడికి వస్తే ఆ విగ్రహం అన్నా కనిపిస్తే అమ్మ దాసనారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు అనే భయం ఉంటుంది సార్. దానికే ఈ పరిస్థితికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఆయన ఇచ్చారు. ఆయన కమిటీలో చాలామంది ఆయనకి అబ్జెక్షన్ చెప్పినా లేదు చేస్తున్నాం అని పట్టుదల పట్టించారు. థ్యాంక్ యూ సార్, మీకు మీ సొసైటీ. దాసరి గారి బర్త్డే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాకు తెలిసి ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసినప్పుడు ఆయన 100 రూపీస్ మీద ఆయన సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. అలాంటి ఆ నోట్లో ఒక 5 6 నా దగ్గర ఉన్నాయి. వాటిని పదిలంగా దాచుకున్నాను. ఆయనకి మాకు బంధుత్వం కూడా ఉంది. మా పిన్ని కేసరి గారి భార్య మా పిన్ని మణిపిన్ని. బట్ ఆయన ఎప్పుడు బంధుత్వంగా నేను ఎప్పుడు కలవలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే డైరెక్టర్గానో వెళ్ళి కలిశాను. ఆయన ఎఫెక్షన్ అందరితో ఒకటేలాగా ఉండేది. ఆయన క్వాలిటీ అది. ఆయన బర్త్డేని ఆయన లేకపోయినా మనందరం ఇలా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీరశంకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోతున్న ఈ ఈవెంట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ పెద్ద సక్సెస్ కావాలి. దానికి మనం ఎంతవరకు దానికి హెల్ప్ చేయగలమో అందరం చేద్దాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాసనారాయణరావు గారు, దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, సో దర్శకులందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. సో మే 4th డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాం. నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసుగేస్తే ఒక 10,000 ఇస్తారంటున్నారు. సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసుగు ఎన్ శంకర్ గారికి. సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీరశంకర్ గారు. సో జోక్స్ అపార్ట్, ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతున్నందుకు. ఎందుకంటే సో మేము చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేమందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలామంది పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి, హెల్త్ కేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు. కొత్త డేట్ May 19th. ఏంటి నువ్వు ఏదో చెప్పాలనుకున్నా దగ్గర? 19th రోజు ఐపీఎల్ ఉందన్న, ఒకసారి కూర్చో. ఐపీఎల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను నిన్న ఎక్కడో మాట్లాడాను. ఏం మాట్లాడాను? బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్వే. నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, దాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను. బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను, వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్నీ బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే, అది మేబీ ఆ ఎక్స్టెంపోలో ఏదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. ఐపీఎల్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ అండ్ అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్, వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు. సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం 15 రోజులుగా ఒక్కొక్క స్కిట్ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి. విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్, అనుదీప్ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ కూడా పెద్ద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు, పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు. చేయట్లేదా? చేస్తున్నాడు. వశిష్ఠ కూడా చేస్తున్నాడు. మరి ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు. సో ఆయన హీరోయిన్ వెతుకుతున్నాం వశిష్ఠ కోసం. అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి, అండ్ శైలేష్ కానివ్వండి, అండ్ శివ నిర్వాణ అయితే బాగా ఊపులో ఉన్నాడు. మంచి మాస్ ఐటమ్ చేస్తాడంట. సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారంట. అలాగే నందిని రెడ్డి కూడా
సో తను ఒక స్కిట్ చేయబోతుంది. తను చేయనంటే కూడా నేను బలవంతంగా లాక్కొస్తున్నాను. అండ్ అలాగే హరీష్ శంకర్, యాక్చువల్గా May 4th అయితే హరీష్ శంకర్ యూఎస్లో ఉన్నాడు, తప్పించుకున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు. అండ్ ఇప్పుడే గోపిమల్లిని కూడా బుక్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట, మ్యాంగ్లూర్ వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏమి చేయనంటే కూడా నేనేం చెప్పారంటే, వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్ నువ్వు బాలయ్యబాబు డైలాగ్ చెప్పాను నేను వచ్చి. సో ఆయన కూడా వస్తారు. సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్ డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ. సో దిస్ ఈజ్ ద టైమ్ టు కమ్ అండ్ షో అవర్ యూనిటీ. సో ఫర్దర్గా ఈ ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుద్దా, అది అంతంత మాత్రం ఈవెంట్ అవుద్దా, మేము ఏం పట్టించుకోం. బట్ ₹1 వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి అవుతుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది డిపెండ్సింగ్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం, అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వీరశంకర్ గారు. ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి అందరినీ పాపం ఆయన చిన్నపిల్లలాగా ఫోన్లు చేసి ఏదో స్కూల్లో మాస్టర్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంటబడుతున్నందుకు వీరశంకర్ కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మెహర్ రమేష్ గారు, నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన వెనకుండి ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేది ఆయనదే. మెహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు, ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ దగ్గర చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసనారాయణరావు గారు గురించి పెద్దోళ్ళందరూ చెప్పారు. దాసనారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్. అది నా ఫస్ట్ ఫిలిం డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్, అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు దాసరి గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒకరోజు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే గురువుగారు రమ్మంటున్నారు అంటే, నేను నైట్ 7:30, 8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు, ఇప్పుడు అనిల్, వీళ్ళందరూ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చెయ్యి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఈ ఒక్క ఇయరే కాదు, ఇక్కడి నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని, డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.